చాలు నడుపుతాలా అయిపోతుంది టైం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమల రాజా, దయగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రోజున ప్రభావ గారిని బట్టి దేవాన్ని ప్రేమించి ప్రభావ ప్రేమతో ఇచ్చిన ఈ యొక్క కాన్పులు మీ దాసులుగా వారి ప్రేమతో ఇచ్చిన కాన్పుని పద్ధతిని ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. కలిగిన ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ప్రభావ మరి హృదయపూర్వకంగా ఇచ్చి తద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశలు మరి ఇచ్చే హృదయాన్ని ఇచ్చారు ప్రభావ, మీకు అటు దయచేయమని ఈ యొక్క కాను కూడా మీ పరిచయంతో వాడబడడానికి సాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. తగిన దీవెనలు ఆశలు మెండుగా మీ దాసులు దయచేసి మహిమ పొందండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు చేసిన నీ సహాయానికి నీకు వందనాలు. అద్భుతకరమైన రీతిలో ప్రభా తండ్రి నాయన ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఆ సమయాల మేరకు నా తండ్రి ప్రభా మనుషులు కాదు కానీ ప్రభా మీరు సహాయం చేసే దేవుడు అని మరొకసారి రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. మీ మీద ఆధారపడుతుండగా తండ్రి నీ కుమారుని నీ సేవను జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ యొక్క కానుక నిమిత్తమే ప్రభా తండ్రి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తారు మాకు తెలియదు, కానీ తండ్రి నీ చిత్త ప్రకారంగా ప్రభా నీ యొక్క కుమారుని జరిగించిన స్తోత్రాలు. రాబోతున్న కాలంలో ప్రభా భవిష్యత్తులో కూడా పశుభావాన్ని మీరు దీవించండి. అయా తండ్రి నేను సత్యమైన తన యొక్క బలహీనతను ఎరిగిన దేవుడు, బలహీనతలో ప్రభా తండ్రి శక్తిని అనుగ్రహించండి ప్రభా. దానికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మీరే దయచేయమని ప్రభా. ఇది మొదలుకొని ప్రభు ఇది మాత్రమే కాదు అయా తండ్రి పదంతులుగా ముప్పదంతులుగా నూరంతులుగా ఫలింప చేయనట్లుగా ఆర్థికంగా ప్రతి ఒక్క అవసరతను ప్రభా నీ కుమారుని పక్షమని మీరు నడిపించమని ప్రభా సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి. నేను తన కుటుంబాన్ని ఏరుకట్టి ఫలింప చేసి ప్రభా తను పొందుకున్నటువంటి ప్రతిఫలంగా అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా తనను కూడా ప్రభా ఇచ్చేవానిగా సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన చేస్తారు. మహాకనికరం కలిగిన పరిశుద్ధుడ పరలోకమందున గొప్ప దేవా, మంచి గొప్ప సహాయకుడు నాయన, ఆదరించేవాడు నాయన. ఇవే తండ్రి ఎవరు మర్చినా గానీ ఎవరు మర్చినా గానీ మరవపోయినా గానీ నువ్వు మరవని విడవని ఎడవని దేవుడు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. నీ బంగారు పాదాలు కొన్నాళ్ళు తెలుసుకున్న పసిబాబు వారి భార్య చెల్లెమ్మను బట్టి స్తోత్రం. వారి కొరకు తండ్రి సుధీరయ్య గారు ప్రభా తండ్రి ధాతృత్వం కలిగి ధన్యజీవిగా ఉన్నట్టు కొరకు ప్రభా తండ్రి ఎంతో అయా ప్రభా ఆయన కుమారుడికి తమ్ముడికి సహాయం చేస్తున్నారు ప్రభా. ప్రభా సమాధానం తోడుగా ఉంచండి. ఆయన ఎంతకి ఇచ్చాడు ఆయన అంతకంటే ముఖ్యంగా ఉపదంతులుగా అరదంతులుగా నూరంతులుగా అయా సుధీరయ్య గారికి దయచేయండి. మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి సహాయాన్ని మరవడు ఎడవడు ఎడబాయిని దేవుడు ఇచ్చాడని సంతోషంతో తండ్రి అయా దేనికి వాడాలో దానికి వాడుకునే భాగ్యం పసిబాబుకు దయచేయమని, దీనివల్ల ఆత్మీయ శక్తిని ఆత్మీయతలు దయచేయమని తండ్రి దీవెనలు పొంది దీర్ఘాయుష్యత కొద్ది సంవత్సరంలో అమాయకను కుమారుడికి దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఏ సత్య పరిశుద్ధమైన నామముని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా మీ పాదాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మేమందరం కలిసి ఆరాధించే సమయంలో ఆయన ప్రార్థన వారిని నాయన రమేశ్వరం ప్రార్థన ఇంటి చుట్టూ పురప నాయన మా పురప మరి ఆ చికాకంత తీయటం కొరకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. బలకీరులు తన భార్యను జ్ఞాపం చేసుకోండి. బిడ్డల పక్షాన్ని వినండి. మరి ఆయన ఈ రెండు అవసరాలు కలిగి ఉంటుండగా ఈ దాసుడు నాయన అయ్యగారు మా తండ్రి అయా మా తండ్రి వారిని ప్రేమించి ఇచ్చిన ఆ కానుకను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కానుకను మీ పనులు నమ్మకంగా వాడబడగలిగిన కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామములో తండ్రి. మహాగణుడ మహోన్నతుడమా యేసు దేవుడా, బంగారు శ్రేష్ఠమైన నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. సాయంకాల సమయంలో ప్రభావ ప్రత్యేకించి సమయంకి వస్తున్నాం. ప్రభావ అయ్యా తండ్రి పాస్టల్ సెమినార్ జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. సాయంకాల సమయంలో ప్రభావ క్లాసులు ప్రసవ గారిని బట్టి నీకు వందనాలు. దీవించండి, ఆశ్రయించండి. అమ్మగారిని బట్టి నీకు వందనాలు ప్రభావ. అయ్యా తండ్రి దీవించండి, ఆశ్రయించండి. మందులు వాడుతుండే ప్రభు చూపండి. అయా ప్రభావ కలిగిన ప్రతి అవసరతను నన్ను తీర్చండి. ఇదిగో ప్రభావ సుధీరయ్యని ప్రేమించి అయా ప్రభావ ఆర్థికంగా సాయం చేయడానికి మీరు చెప్పిన ప్రభు మట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇది తీవ్రంగా ప్రభావ అయా తండ్రి పుచ్చుకుంటే కంటే ఇచ్చిట ధన్యమన్నావు. ఇచ్చిన వస్తువులు మీరు దీవించండి, ఆశ్రయించండి.
జ్ఞాపకం నింపండి అయ్యా ప్రభు యశోబాబాయి గారి అయ్యా ప్రతి అవసరాన్ని నేను అందరికీ అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి బిడ్డలు మీరు దీవించండి ఏసునామమున నడుపుతున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ జానేష్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు దయా కనికరం గల యేసయ్య, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభావ మరొకసారి ప్రార్థన చూస్తూ ఉన్నాం. నేను ప్రభావ పశుభావాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మన సహోదరుని బట్టి వందనాలు ప్రభావ, వారి అనారోగ్యాన్ని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి స్తోత్రాలు. నా ప్రార్థన మీరు విన్నారు. ఆయన ప్రభావ బట్టి విడుదల కలిగజేశారని నేను నమ్ముతున్నాను. అవునయ్యా. స్తోత్రాలు. అలాగే నాయన ప్రభావ వారికి అవసరాలు అక్కర్లు నాయన ప్రభావ, మరి ఆ ఇంటి నిమిత్తం నాయన ప్రభావ వారు చేస్తున్న కృషిని బట్టి వారు చేస్తున్న ప్రతి పని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక వనరులు నాయన ప్రభావ సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ప్రభావ ఈరోజు మీ సుధీరయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చేసిన కొద్ది సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నాయన ప్రభావ మీరు ఇంకా ఎక్కువగా ఇవ్వగలిగిన వారు నాయన తండ్రి, ఆ బిడ్డకి ఇంకా మీరు నాయన ప్రభావ వారి అవసరాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. మరి ఇచ్చిన నీ దాసుని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభావ వారు ఇంకా ఎక్కువగా అనేకులకి సహాయం చేయగా మీరు ఉంచాలని నాయన ప్రభావ మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తోడు నడిపించండి. ఈ కార్యక్రమం అంతా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసునామమున అడిగి పెడుతున్నాము. ఆమేన్. ఆమేన్. పాస్టర్ లాజరస్ ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, గొప్ప దేవుడు, రక్షకుడు, మీ స్తోత్రములయ్యా. ఇది మన తండ్రి ప్రభావ పశుబాబాయి గారి చేసుకుని ఆ ఇంటి చుట్టూ విభ్రం చేసుకోవడానికి కొట్టలేదు ద్వారా ప్రభావ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే గృహము కూడా మంచిగా నిర్మించుకోవడానికి యొక్క సహాయం దయచేయండి. కావాల్సిన అవసరం మీరు ఈ నామాలు తీర్చమని అడుగుతున్నాము తండ్రి. అలాగే తండ్రి మొదటిగా ప్రభావం ఇదిగోనైనా తండ్రి ప్రభావ మీ దాసులు ప్రభావ తండ్రి సుధీరయ్య గారు ప్రేరేపించిన మంచి మనసు దాతృత్వం అనుగ్రహించి తండ్రి ఇది అమ్మగారికి కొంచెం సహాయం చేయడానికి మీరు కృప చూపించారు. అలాగే రెండవదిగా ప్రభావ తండ్రి పశుబాబాయి గారు కూడా ఆయా ఎంతో గొప్ప సహాయం చేయడానికి మీరు కృప చూపించడానికి బట్టి వందనాలు, స్తోత్రములయ్యా. ఈ అమూల్యమైన సహాయం తండ్రి మంచిగా ఆయా తండ్రి వాడుకోవడానికి సహాయం దయచేయండి. ఆయా ఇచ్చిన ప్రభావ అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ రెట్టింపు ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభావ అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకుని అనేక మందికి సహాయం చేస్తుండగా ఇంకా ప్రభావ అయ్యగారిని మీరు బలపరిచి ముందుకు నడిపించి అయ్యగారి సమృద్ధిని అనుగ్రహించి మనం అడుగుతున్నాము తండ్రి. అలాగే పశుబాబాయి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని ప్రభావ, అలాగే గృహమును కూడా ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మీరు ఆశీర్వదించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ యేసు పాస్టర్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మా సాయంకాల వేళలో నాయన మా ప్రభు మీ దాసులు దీనుడు మా ప్రభా పశుబాబు గారు అమ్మగారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన నాయన కుమార్తె గారిని బట్టి వందనాలు. వీడు నాయన ఈ దేశాలు చదువుతుండగా ఈ లోక జ్ఞానం పరలోకని మీరు అనుగ్రహించి మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగే నేను ఆయన చక్కగా నా తన ప్రభా సొంత గ్రామంలో చక్కని గృహం కట్టాలని మంచి పునాదులు వేసి నాయన సిద్ధపరిచి ఉంచారు. దేవా ఇది కావాల్సిన ఐరన్ ప్రభా సిమెంట్ కట్టలు నాయన అయాజ్ఞ నాయన ఏది అవసరమో నాయన గృహానికి సమస్తం సమకూడి నజరేయుడు అని యేసు నామములో నెరవేరును గాక, నీ ఆత్మ చేత నింపబడును గాక. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా ఇదిగో నాయన మా డైరెక్టర్ గా నేను సుధీరయ్య గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, ప్రభా కుమారుడు గారిని బట్టి వందనాలు. కుమారుడు గారు మా ప్రభా అమెరికాలో ఉన్నారు. వారికి కావాల్సిన సహాయం మీరు అందించి మీ చేత నెరవేర్చండి ప్రభా. ఇది వారి ద్వారా చిన్న కానుక పశుబాబు గారికి ఇచ్చారు నాయన. 30 దంతులు 60 100 ఫలింపు చేసి మీ నామానికి మహిమ తీసుకొని రమ్మని దేవా ఇదిగో నాయన దైవజనులందరూ చేసిన ప్రార్థన ఆ యొక్క తల్లిగారికి అనగనాయన నీ దాసురాలు గారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఇమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పాస్టర్ దైదా యేసుబాబు గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా కృపగల తండ్రి యేసయ్య మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభా మేమందరం కూడా ఇక్కడ కూడుకోవటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ప్రభా. బయటికి రావడానికి రోడ్డు మీద ఉంచోటానికి ప్రభా నీ ప్రియ కుమార్తెను ముట్టండి నాయన. లాజర్ని పిలిస్తే లాజర్ లాగా ఉండలేకపోయాడు నాయన. వీళ్ళందరూ కూడా అభిషక్తులు ప్రభా. ఆయన ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా, ప్రతి నరాన్ని ముట్టండి ప్రభా. పాడైపోయిన ప్రతి అవయవాన్ని ముట్టండి నాయన. ముట్టండి ప్రభా. నా కడుపును ముట్టండి, కాళ్ళను ముట్టండి, ప్రతి అవయవాన్ని ప్రతి నరాన్ని ప్రతి ఎముకను ప్రభ. ఏ భాగం అయితే పాడైపోయిందో ప్రభ మేమందరం కూడా ఆ భాగం గురించి ప్రార్థిస్తున్నాం నాయన. తర్వాత కూడా విజ్ఞాపన చేయబోతున్నాం. మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారు. వారి అన్నగారు అయినటువంటి ఐబిఎంఐ డైరెక్టర్, నేషనల్ డైరెక్టర్ అయినటువంటి సుధీరయ్య అయ్యగారిని బట్టి మీకు వందనాలు అయ్యా. చిన్న సహాయం చేశారు కానీ అది నీ దృష్టిలో విలువైనది ప్రభు. అయ్యా చిన్న సహాయం కాకుండా ప్రభు వారి యొక్క తమ్ముడు గారికి అయ్యా బావ గారికి ఎక్కువ సహాయం చేసే
భాగ్యం నీ సేవకుడు తల మీద పెట్టవని ప్రభా. వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభా, వారి కోరికలు ఎరిగిన దేవుడు నాయన. వారి బిడ్డ గురించి కూడా ప్రార్థన చేస్తున్నావు నా తండ్రి. పరిశుద్ధంగా ఉండటానికి సహాయం, ఈ కుటుంబానికి సహాయకరంగా ఉండటానికి నాయన, తల్లిదండ్రులకి మంచి పేరు తాగటానికి, అంత మాత్రమే కాకుండా ప్రభా వారి వంశంలో అందరూ కూడా ప్రభా తలెత్తుకొని దేవుని సేవ చేసే బిడ్డగా తయారు చేయవని ప్రభా. బాబుగారు మరొకసారి జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, అనేక ఆలోచనలు ఉన్నాయి, అనేక తలంపులు ఉన్నాయి, అనేక పనులు ఉన్నాయి ప్రభా. అయినా ధైర్యంగా ఉంటున్నాడు. ఎందుకంటే ప్రభా యేసయ్యకి మహిమ ఉన్న మహిమే, లేకపోయినా మహిమ నాయన. ఇవన్నీ మట్టి బొమ్మలు కాబట్టి నాయన, ఈ మట్టి బొమ్మల ద్వారా మహిమ పొందుతారని అటువంటి విశ్వాసంతో నీ యొక్క సేవకులు ఉన్నారు నాయన. ఈ సేవకులను బలపరచండి, స్థిరపరచండి ప్రభా, లేవనెత్తండి. ఎవరు సహాయం చేసినా కానీ ప్రభా అంతంత మాత్రమే చేయగలరు, ఆర్థికంగా చేయగలరు, కొంచెమే అయ్యా మీరు సహాయం చేయటం మొదలు పెడితే ప్రభు అద్భుతాలు నాయన. పనికిరాని వ్యక్తులు మేమందరూ కూడా, ఉపయోగం లేని వ్యక్తులు నాయన, విలువ లేని వ్యక్తులు నాయన, గౌరవం లేని వ్యక్తులు ఆయన ఈ మనుషులు ప్రభు నీ చేతిలో పెడితే అద్భుతాల మీద అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించ సమర్థవంతమైన దేవుడు కాబట్టి ప్రభు మేమందరూ కూడా నిన్నే నమ్ముకున్నాం. ఆ విషయంలో మీరు సహాయం చేయండి. పాడైపోయిన ప్రతి అవయవాన్ని కొత్తగా నిర్మించండి. నిండాయుష్ అనుగ్రహించండి, దీర్ఘాయుష్ అనుగ్రహించండి. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, నీ సేవకులు అందరూ చేసిన ప్రార్థన విన్నారు, జవాబిచ్చారు. మా అందరి ద్వారా ప్రభ, అక్క ద్వారా కూడా మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి, అంత మాత్రమే కాకుండా ప్రభ శ్యాంబాబుని బట్టి ప్రభ, అక్క గారిని బట్టి ప్రభ, సుధీర్ గారిని బట్టి, అందరిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన విన్నందుకు, జవాబిచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మహోన్నత మరొక పర్యాయం మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ దాసులు, నా అనుచరులు, సహవాసంలో అందరూ సభ్యులైనటువంటి మీ సేవకులు, అభిషిక్తులు, ఆత్మపూర్ణులు, వాక్యమును ఎరిగిన వారు తమను తాము తగ్గించుకొని మేమందరము నిన్ను హెచ్చించుతూ, మా తోటి సేవకుడు, మా తమ్ముడు మరి దాని యొక్క ప్రియ సత్యమణి విజయకుమారి అనారోగ్యమును గురించి ప్రార్థిస్తూ వారు నిర్మిస్తున్న గృహము పరిపూర్ణం చేయమని, వారి ప్రతి అవసరత తీర్చుమని, మేము చేయగలిగింది అయా తక్కువే కానీ నీ మహిమలో దాన్ని వర్ధిల్లజేసి ఫలింపజేసి మాకు కూడా వనరులు సమకూర్చి భూదిగంతాల నుండి మీ బిడ్డల యొక్క అక్కర్లు తీర్చుకాయి సమృద్ధి అని నీ ఆశీర్వాదాలు పసికిని విజయకుమారికి దయచేయమని, తలిగాడు అనగా కుమార్తెకు ఇక్కడ లేకపోయినా ఆ బిడ్డకు తోడుగా ఉండి మీరందరూ స్థిరపడి నీ అందు ఆనందించు భాగ్యం దయచేయమని, అలాగే మీ దాసురాలు పుష్పకుమారి, నేను, మా కుమారుడు శామిబాబు, పారుచర్లైన మీ ప్రియ దైవజనులందరినీ కూడా వారి కుటుంబాలు ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలకు సమర్పిస్తూ ప్రతి ఒక్కరి అవసరతలు సమృద్ధిగా మీరు తీర్చి మహిమ ఘనత ప్రభావాలు పొందమని జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో మరొక పర్యాయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనందరికీ, మరి విశేషముగా పసికిని విజయకుమారికి, తల్లిగాడికి, వారు నిర్మిస్తున్న గృహానికి ఆరోగ్యకరమైన స్థితిలో మీ దాసురాలు గృహప్రవేశం చేసి తాను చూడదలుచుకున్నవన్నీ చూడటానికి, చేయగలిగినవన్నీ చేయటానికి నీ కృపలో బలాన్ని పొంది నూతనమైనటువంటి ఆరోగ్యంతో వర్ధిల్లు భాగ్యం దయచేస్తున్నందుకు మహిమ చెల్లించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ మానవులు మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. మేము ఎంతమంది ప్రార్థన చేశాం. అవునవును, గొప్ప విషయం. దేవుడు కృప చూపించాడు. అయ్యా మీరు ఎలా అనుకున్న వాళ్ళని మేము ఆపకూడదు. ఇక ఒకళ్ళిద్దరు కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవి చూపించి వాళ్ళని కూడా పంపించేస్తాం. డానేసు త్వరలో వెళ్ళి వచ్చావా? ఇచ్చేసాను, పెట్టుకోవచ్చు. అయిపోయింది. అయిపోయింది. జాగ్రత్తగా వెళ్ళరండి, ఆటో రెడీగా ఉంది, వెళ్ళరండి. వెళ్ళి అమ్మటం పక్కన ఉన్నాడు, జాగ్రత్త. 2 కిడ్నీలు కూడా పాపం ఇదైపోయి 2 times a week, twice a week డయాలసిస్. దారుణమైన సిచ్యువేషన్లోనే ఉంది కానీ మరి దేవుడు సహాయం చేయాలి కదా. ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటే మీరు కూడా, నా కుటుంబ సభ్యుడు కాబట్టి నాకు బాధ్యత ఉంది, ప్రేయర్ చేస్తున్నాను. నా దగ్గర ఏదో ఉందనుకుంటారు ఇలా తెలియక, అంటే నేను ఇక స్మార్ట్గా టీచర్ ఆ టైప్లో నాట్ స్టాప్. అలా అయిపోయింది. బంద్ లోపలికి వెళ్ళి